హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్ సార్. ఈరోజు మన వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. గురుకుల అభ్యర్థులందరికీ ఆల్రెడీ గత నోటిఫికేషన్‌లో జస్ట్ ఉద్యోగం మిస్ అయిన అభ్యర్థులందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. అదందరికి మీకు తెలుసు. సో, డౌన్ మెరిట్ లిస్ట్ కోసం ఎంతోమంది ఎన్నో రోజులుగా మరి కష్టపడ్డారు. ఎంతోమంది పోరాటం చేశారు. చివరికి కోర్టులో పోరాడితే ఈరోజు మధ్యాహ్నం తీర్పు రావడం జరిగింది. సో, ఎవరైతే అభ్యర్థులున్నారో, ఎక్కడికైతే కట్ అయిందో, ఆ మిగిలిపోయిన పోస్టులు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటికి మరి డౌన్ మెరిట్ ప్రకారము నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి ఇదొక సెన్సేషనల్ తీర్పు ఇవ్వడం జరిగింది. సో, ఈ జడ్జిమెంట్ వచ్చాక నేను వీడియో చేస్తున్నాననమాట. అయితే అభ్యర్థులందరికీ ఒక విషయం గమనించాలి. అసలు ఈ డౌన్ మెరిట్ లిస్టు ఎవరికిస్తారు? ఎక్కడి దాకిస్తారు? అనేది ఒక క్లారిటీ లేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గురుకుల ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడే ముందే పెద్ద నుంచి చిన్న పోస్టుల వరకు భర్తీ చేస్తే ఈ ఇబ్బంది ఉండకుండే. కానీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్టేజ్‌కి, కొత్తగా ముఖ్యమంత్రి అయిన కొత్తలో ప్రెస్టేజ్‌కి పోయి, సో, రాజకీయంగా వాళ్ళకు లబ్ధి చేకూర్చడం కోసం, సో, వాళ్ళకు కొంచెం మేము ఇచ్చినామని చెప్పుకోవడం కోసం, సో, కారణాలు ఏవైనా ఉండొచ్చు. సో, సడెన్‌గా ఉన్న పోస్టులు అన్నీ రిక్రూట్ చేయడం జరిగింది. సో, అవన్నీ నింపారు, మంచిదే, కాదంటలేదు. కానీ అవి పెద్ద నుంచి చిన్న, చిన్న నుంచి ఇంకా చిన్న, ఇట్లా ఆర్డర్ ప్రకారం వచ్చుంటే ఏ ఇబ్బంది ఉండకుండే. ఫస్ట్ డీఎల్ నింపి, తర్వాత జేఎల్ నింపి, తర్వాత పీజీటీ నింపి, తర్వాత టీజీటీ నింపితే ఎలాంటి ఇబ్బందులు ఉండకుండే. సో, ఇప్పుడు సుమారు 1800కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక మిగతా రిటైర్మెంట్ గాని, ఇతర పోస్టులు అన్నీ లెక్కగట్టి చూస్తే ఇప్పుడు సుమారు 4000 చిలుకు 3,500-4,000 మధ్యలో పోస్టులు వేకెన్సీస్ ఉన్నట్లు ఒక అంచనా. సరే, ఏది ఏమైనా అందరికీ ఉద్యోగాలు రావు. అట్లా 3,000-4,000 పోస్టులు ఇవ్వరు. ఎక్కడైతే ఇంతకుముందు కొంతమందికి ఒక అభ్యర్థికి 2, 3 ఉద్యోగాలు వచ్చుంటాయి. ఆ అభ్యర్థి ఒక పెద్ద పోస్ట్ తీసుకొని మిగతా పోస్టులని వదిలేస్తాడు. రిలింక్విష్‌మెంట్ ఇస్తాడు. లేదంటే ఆ ఉద్యోగాలు జాయిన్ అవ్వడు. అవన్నీ మిగిలిపోతాయి. కొంతమంది టాప్ క్యాండిడేట్‌లు ఏందంటే టీజీటీ, పీజీటీ 2 ఉద్యోగాలొస్తాయి. పీజీటీ తీసుకుంటాడు, టీజీటీ వదిలేస్తాడు. ఇప్పుడు జేఎల్, డీఎల్ 2 ఉద్యోగాలు వచ్చినాయనుకో, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? డీఎల్ తీసుకుంటాడు, జేఎల్ వదిలేస్తాడు. ఒక క్యాండిడేట్ టీజీటీ వచ్చింది, పీజీటీ వచ్చింది, జేఎల్ వచ్చిందనుకో, జేఎల్ తీసుకుంటాడు, మిగతా 2 వదిలేస్తాడు. ఇట్లా సో, వచ్చిన క్యాండిడేట్‌లకే 2, 3 రకాల ఉద్యోగాలు రావడం వల్ల సో, చాలా మందికి మరి దాని తర్వాత ఉన్నటువంటి అభ్యర్థులకు ఇదొక అవకాశం రావాలి. సో, నెక్స్ట్ ఆర్డర్‌లో ఎవరున్నారు అని చెప్పేసి చూస్తారు. సో, అట్లా డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారం చూస్తే సుమారు 1800 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అప్పుడే ఒక లెక్క చెప్పడం జరిగింది. సో, ఈ విధంగా చాలామంది మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారం మాకు ఇంకా పోస్టింగ్స్ ఇవ్వండి అని చెప్పేసి కొట్లాడిర్రు. సో, మొత్తానికి వాళ్ళ కల నెరవేరిన రోజుది. సో, కాబట్టి మిత్రులారా, డెఫినిట్‌గా ఆ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మీకు ఎవరెవరికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను డెఫినిట్‌గా మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. సో, ఇది వాటి వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.